హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గేమ్ చేంజర్ శివ. ఈ బాక్స్ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారండి. సో ఈరోజు అయితే కిడ్డీ బ్యాంక్ తయారు చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేశాను అనమాట ప్రాసెస్. నేను ఇప్పుడు 3 to 4 టైమ్స్ చేశాను కిడ్డీ బ్యాంక్ అనేది. సో అప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది తీయలేదు. అందుకని ఇప్పుడు మళ్ళీ చాలా రోజులు అవుతుంది అమౌంట్ సేవ్ చేసి అనేసి ఇప్పుడైతే చేద్దాము అనేసి అయితే అనుకున్నాను. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎలాగో తీస్తున్నా కదా, వీడియో తీద్దాం అనేసి అయితే తీస్తున్నాను. సో నీట్గా ఇలా గమ్ అయితే అంటించేసుకొని నీట్గా పేపర్ అనేది ఏ కలర్ అయినా తీసుకోవచ్చు అండి. మీరు మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే గ్రీన్ కలర్ తీసుకుని ఇప్పుడు ఎల్లో, వైట్, రెడ్ అనేది నేను ఆల్రెడీ చేశాను బాక్సులు అనేవి. సో ఇప్పుడు నేనైతే గ్రీన్ కలర్ చూద్దాం అనేసి అయితే నేను అంటించేస్తున్నాను. ఇలా అంటించిన తర్వాత 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలంటే నీట్గా. సో ఇలా అయితే కట్ చేసుకోవాలి. అప్పుడైతే ఫోల్డ్ చేస్తే నీట్గా కనిపిస్తుంది బాక్స్ అనేది మనకి. నీట్గా కట్ చేసుకొని ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే నీట్గా కనిపిస్తుంది బాక్స్ అనేది. ఇలా 4 సైడ్స్ అయితే అంటించేసుకోవాలి బాక్స్కి. ఇలా చేసిన తర్వాత అయితే బాక్స్ అంతటా పేపర్స్ అనేవి అయితే పెట్టేసుకొని అంటించేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో పేపర్స్ అనేది. మనం ఫోల్డ్ చేసుకునే విధానంలోనే ఉంటుందండి. మనం ఎంత నీట్గా పెడితే అంత నీట్గా కనిపిస్తుంది బాక్స్. సో ఇలా అయితే డల్గా ఉందని చెప్పేసి ఏదైనా ఫ్లవర్స్ యాడ్ చేద్దాం అనేసి అయితే మార్కర్స్ అయితే తీసుకున్నాను. ముందైతే మనం హోల్ పెట్టేసుకోవాలి. ఇలా ఉంటే ఏదో డల్గా ఉందనేసి ఏదైనా ఫ్లవర్ వేద్దాం అనేసి అయితే తీసుకున్నాను. మార్కర్స్, పెన్స్, అలాగే స్కెచెస్ అయితే తీసుకున్నాను. కానీ ఏది వాడినా గ్రీన్ కలర్ మీద అయితే కలర్ఫుల్గా అయితే కనిపించట్లేదు. మీరు వైట్ కానీ, రెడ్ కానీ, ఎల్లో కానీ తీసుకుంటే మాత్రం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది పేపర్ మీద. మనం ఏదన్నా మనకు నచ్చిన డిజైన్ అయితే గీసుకోవచ్చు. సో నేనైతే నార్మల్ ఫ్లవర్సే డ్రా చేస్తున్నాను. ఈ షీట్ మీద ఏ కలర్ వాడాలి ఏంటి అయితే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. సో ఏ మార్కర్ తీసుకున్నా కానీ కలర్ఫుల్గా అయితే కనిపించట్లేదు. గ్రీన్ కలర్ కదా ఈ షీట్ అనేది. సో ఏది కలర్ఫుల్గా అయితే కనిపించట్లేదు. అన్నీ ట్రై చేసి చివరికి ఫ్లవర్స్ అయితే ఫినిష్ చేశాను. మీరైతే మీకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు. నేనైతే మా బాబు పేరు పెట్టాను, టింబు అనేసి. నిక్ నేమ్ అనమాట. టింబు బ్యాంక్ అని అయితే పెట్టేశాను అనమాట. మీకు మీరు నచ్చిన పేరు అయితే పెట్టేసుకోవచ్చు. చూసారా, రెడీ అయిపోయింది బాక్స్ అనేది. కిడ్డీ బ్యాంక్ మనం బయట కొనే పని ఉండదండి. ఏదైనా నార్మల్ బాక్స్లో షూ బాక్స్ ఏదైనా ఉంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది, మన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో మనం ఇలా అయితే సేవ్ చేసుకోవచ్చు అమౌంట్ అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.